హాయ్ అమ్మా. ఆ రోజు బాబు కుక్క కరిసిన విషయంలో నేను ఒక వీడియో చేశాను కదా, బాబుని చూపించమని అందరూ కామెంట్స్ పెట్టారు. చాలా వేలల్లో కామెంట్స్ పెట్టారు. అసలు మాకు ఆ కామెంట్స్ రూపంలోనే ఓదార్పునిచ్చారు. మా కుటుంబానికి అయితే అసలు ఎంతగానో ఆదరించింది. అసలు మీ మాటలే మాకు ఆదరణ కలిగాయి. అసలు ఎంతమంది కామెంట్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బాగా మీరు రెస్పాండ్ అవుతారని కూడా అనుకోలేదు. అయితే ఒకటి, నేను ఈ వీడియో షేర్ చేయడం చాలా మంచిదైంది. చాలామంది అలర్ట్ అయ్యారు. కుక్కల్ని 100 కుక్కలు పైగా పట్టుకెళ్ళిపోయారు. అది నిజంగా చాలా ఏరియాలకు వెళ్ళింది. ఆ బండి కూడా చాలా చాలా అందరికీ కూడా హెల్ప్ అయింది, మాకే కాకుండా. అందుకనే నేను పెట్టాను మెయిన్. ఎందుకంటే నాకు వీడియో కోసం కాదు, అందరి కోసం. నేను పిల్లలు ఎవరు నలిగిపోకూడదని పెట్టాను. అది నిజంగానే అదే జరిగింది. పట్టుకెళ్ళారు. అలాగే బాబుని చూపించమని అన్నారు. బాబుతోనే నేను వచ్చాను ఇప్పుడు మీ ముందుకి. ఏంటంటే 3 వ్యాక్సిన్లు అయిపోయినాయి, ఇంకొక 2 ఉన్నాయి. పెద్ద ఆసుపత్రికే తీసుకువెళ్ళారు. భయపడాల్సింది ఏమీ లేదు. జాగ్రత్తగా చూసుకున్నాం, పచ్చని చేస్తున్నాము. ఏది తినొద్దంటే అదే తినకుండా ఉంటున్నాడు పాపం. అలాగే సపోర్ట్ చేస్తున్నాడు. స్కూల్ టీచర్స్, ప్రిన్సిపాల్ మేడం కూడా వచ్చారు. పర్వాలేదు, ముందు చదువు గురించి కంటే పిల్లోడిని ముందు ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి వెళ్ళారు. అందరూ కూడా చాలా బాగా మాకు ఓదార్పునిచ్చారమ్మా. చాలా సంతోషం. ఇదిగోండి బాబుకి బాగా మాన్యతనయ్యి అసలు ఇప్పుడు చాలా, ఇంకా అంటే కొంచెం పచ్చి ఉంది అంతే. అలాగే ఇవన్నీ కూడా తగ్గినాయి. చేతులు కూడా తగ్గినాయి, పర్వాలేదు. కాళ్ళు కూడా పర్వాలేదు. ఈ బాగా ఏని, ఎందుకంటే జాగ్రత్తగానే చూసుకుంటున్నామా. మీ అందరి ప్రార్థనలు కూడా ఫలించినాయి. ఓకేనా? థ్యాంక్స్ చెప్పమ్మా అందరికి. మనం థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పు అందరికి. నా గురించి అందరూ ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు కొత్త వీడియోలు ఏం పెట్టట్లేదమ్మా, పాత వీడియోలో పెడుతున్నాడు బాబు అయితే. ఎందుకంటే కొత్త వీడియోలు ఏం చేయలేకపోతున్నాను, చేయట్లేదు కూడా. ఎందుకంటే ఏదో ఒకటి వీడియో పెట్టాలని పెట్టిస్తున్నాను. బాబు పూర్తిగా రికవర్ అయిన తర్వాత అప్పుడు నేను వీడియోలు మళ్ళీ చేసి మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఓకేనమ్మా? బాయ్.